మాధురి మేడంని కొట్టడం చట్టపరంగా లీగలా? ఆ వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం, అలా వైరల్ చేయడం చట్టపరంగా లీగలా అంటే 100% కాదు. ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఔట్రేజ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ వుమన్ అంటారు. సెక్షన్ 74 బిఎన్ఎస్ కింద ఇట్ ఈస్ ఎ పనిషబుల్ అఫెన్స్. ఈశ్వర్ సాయి గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ వీడియో తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఎవిడెన్షియల్ పర్పస్. ఆ వీడియోని వాడుకొని తను డైవర్స్ కావాలనుకుంటే కనుక తీసుకోవచ్చు తప్ప మాధురి మేడం యొక్క లైఫ్ ని అట్లా ట్రెజెడిక్ గా మార్చడం అయితే ఎలాంటి హక్కు తనకి లేదు. అట్ ద సేమ్ టైం మాధురి మేడం మీద చేసుకోవడానికి అయితే ఎటువంటి హక్కు లేదు. యునో అడల్టరీస్ అడల్టరీ చేయడం ఇప్పుడు క్రైమ్ అయితే కాదు, ఎటువంటి అఫెన్స్ అయితే కాదు అని సుప్రీంకోర్టు ఎప్పుడో గైడ్ లైన్స్ అయితే పాస్ చేయడం జరిగింది. అడల్టరీ చేసిన వ్యక్తులు ఎవరైతే రెడ్ హ్యాండెడ్ గా ఇలా దొరికిపోతారో అప్పుడు ఈశ్వర్ సాయి గారి వైఫ్ అయితే అది ఎవిడెన్స్ గా వాడుకొని కోర్టులో డివర్స్ కోసం అయితే అప్లై చేయొచ్చు. డివర్స్ అయితే సింగిల్ గా ఒక మేడం కి ఇష్టంగా ఉన్న సార్కి ఇష్టం లేకున్నా డివర్స్ అయితే క్లియర్ గా ఇచ్చేస్తుంది కోర్టు. సో ఇక్కడ మేడం కి మాధురి మేడం కి అయితే సోషల్ స్టేటస్ కానీ తన ఫాలోయింగ్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ప్రతి ఒక్క చోట ఆమెది ఒక పరువు అయితే పోయినట్టు అయింది. సో దానికి కానీ మేడం డిఫమేషన్ కేసు వేయడం కానీ లేదంటే ఈశ్వర్ సాయి గారి వైఫ్ పైన సో కొన్ని క్రిమినల్ కంప్లైంట్స్ ఇవ్వడమే కానీ ఇలాంటివి చాలా చేశారు. అవన్నీ ఖచ్చితంగా లీగల్లీ వ్యాలిడే. ఎందుకంటే మేడంని కొట్టడానికి ఈశ్వర్ సాయి గారి వైఫ్ కి ఎటువంటి హక్కు అయితే చట్టం కల్పించలేదు. దో షీస్ పర్ఫార్మింగ్ అడల్టరీ దేర్, ఆమె ఆ ఈశ్వర్ సాయి గారితో అడల్టరీ జరిగినా కూడా ఆ మాధురి మేడంని కొట్టే హక్కు అయితే 100% ఈశ్వర్ సాయి గారి వైఫ్ కి అయితే లేదు. అండ్ ఆ వీడియో అలా వైరల్ చేసేది ఏదైతే ఉందో అది 100% అని ఇల్లీగల్ యాక్ట్. ఎందుకంటే అది ఒక ఇద్దరు వ్యక్తుల పర్సనల్ యాక్ట్. దాన్ని ఎవిడెన్స్ లాగా తీసుకొని మీరు డైవర్స్ అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ ఒక సోషల్ లో పబ్లిక్ లో ఇంత ఫేమ్ ఉన్న వ్యక్తిని అలా కొట్టడం లేదా బూతులు తిడుతూ ఆమె వీడియోని అలా వైరల్ చేయడం ఇదైతే లీగల్లీ యాక్సెప్టబుల్ అయితే కాదు. సుప్రీం కోర్టు కూడా చాలా సార్లు కొన్ని గైడ్ లైన్స్ అయితే పాస్ చేసింది. అడల్టరీ ఇస్ నాట్ ఎ క్రైమ్ ఎనీమోర్ అన్నట్టుగా. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉందనుకుంటున్నాను. కింద మీ కామెంట్ ఏంటో, మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ లో చెప్పండి. సో దాన్ని బట్టి మీ ఒపీనియన్ ఏంటనేది కూడా నాకు కూడా తెలుస్తుంది. ఐ విల్ రీడ్ ఎవ్రీ సింగిల్ కామెంట్ ఆఫ్ యువర్స్. మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను, రిప్లై కూడా ఇస్తాను మోస్ట్లీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.